హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ నుండి క్రీడా టోపీలు, టెర్మినాలజీ, స్టేడియాలు, వివిధ దేశాల జాతీయ క్రీడలు అనే టాపిక్ రిలేటెడ్గా ప్రాక్టీస్ టెస్ట్ 1 అనేది ఈ వీడియోలో చర్చించుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, సంతోష్ ట్రోఫీ ఏ క్రీడతో సంబంధం ఉంది? ఆప్షన్ ఏ ఫుట్బాల్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి వెయిట్ లిఫ్టింగ్, ఆప్షన్ డి లాన్ టెన్నిస్. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడతో సంబంధం ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఫుట్బాల్. సెకండ్ క్వశ్చన్, క్రికెట్ పిచ్ పొడవు ఎంత? ఆప్షన్ ఏ 22 మీటర్లు, ఆప్షన్ బి 25 గజాలు, ఆప్షన్ సి 50 అడుగులు, ఆప్షన్ డి 22 గజాలు. క్రికెట్ పిచ్ పొడవు ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ డి 22 గజాలు. చెస్లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ డివి ప్రసాద్, ఆప్షన్ బి ఎస్వి నటరాజన్, ఆప్షన్ సి విశ్వనాథన్ ఆనంద్, ఆప్షన్ డి ఆర్ రామనాథన్. చెస్లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన మొదటి భారతీయుడు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి విశ్వనాథన్ ఆనంద్. రూయి లోబెజ్ అనే పదం ఏ ఆటకి సంబంధించింది? ఆప్షన్ ఏ బాక్సింగ్, ఆప్షన్ బి స్క్వాష్, ఆప్షన్ సి చెస్, ఆప్షన్ డి పోలో. రూయి లోబెజ్ అనే పదం ఏ ఆటకి సంబంధించింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి చెస్. ఫిఫ్త్ క్వశ్చన్, గ్రాండ్ స్లామ్ అనే పదం దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ టేబుల్ టెన్నిస్, ఆప్షన్ బి బ్యాడ్మింటన్, ఆప్షన్ సి బ్రిడ్జ్, ఆప్షన్ డి చెస్. గ్రాండ్ స్లామ్ అనే పదం దేనికి సంబంధించింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి బ్రిడ్జ్. క్రింది వాటిలో ఒకే ఆటకి సంబంధించిన జత ఏది? ఆప్షన్ ఏ బిలియర్డ్స్ స్నూకర్, ఆప్షన్ బి సాకర్ ఫుట్బాల్, ఆప్షన్ సి గోల్ఫ్ పోలో, ఆప్షన్ డి వాలీబాల్ స్క్వాష్. క్రింది వాటిలో ఒకే ఆటకి సంబంధించిన జత ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి సాకర్ ఫుట్బాల్. సెవెంత్ క్వశ్చన్, క్రింది వాటిలో డమ్మీ అనే పదం ఏ ఆటకి సంబంధించింది? ఆప్షన్ ఏ గోల్ఫ్, ఆప్షన్ బి చెస్, ఆప్షన్ సి బ్రిడ్జ్, ఆప్షన్ డి టేబుల్ టెన్నిస్. క్రింది వాటిలో డమ్మీ అనే పదం ఏ ఆటకి సంబంధించింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి బ్రిడ్జ్. ఎయిత్ క్వశ్చన్, బైటాన్ కప్ ఏ ఆటకి సంబంధించింది? ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి క్రికెట్, ఆప్షన్ సి టెన్నిస్, ఆప్షన్ డి ఫుట్బాల్. బైటాన్ కప్ ఏ ఆటకి సంబంధించింది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ హాకీ. నైన్త్ క్వశ్చన్, నాకౌట్ అనే పదం ఏ ఆటకి సంబంధించింది? ఆప్షన్ ఏ బిలియర్డ్స్, ఆప్షన్ బి చెస్, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి బాక్సింగ్. నాకౌట్ అనే పదం ఏ ఆటకి సంబంధించింది అంటే ఆన్సర్ ఆప్షన్ డి బాక్సింగ్. ఈడెన్ గార్డెన్ స్టేడియం ఎక్కడుంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి కాన్పూర్, ఆప్షన్ డి కోల్కతా. ఈడెన్ గార్డెన్ స్టేడియం ఎక్కడుంది అంటే ఆన్సర్ ఆప్షన్ డి కోల్కతా. 11th క్వశ్చన్, థామస్ కప్ ఏ క్రీడకి చెందినటువంటి అంతర్జాతీయ ఛాంపియన్షిప్? ఆప్షన్ ఏ టెన్నిస్, ఆప్షన్ బి బ్యాడ్మింటన్, ఆప్షన్ సి టేబుల్ టెన్నిస్, ఆప్షన్ డి క్రికెట్. థామస్ కప్ ఏ క్రీడకు చెందినటువంటి అంతర్జాతీయ ఛాంపియన్షిప్ అంటే ఆన్సర్ ఆప్షన్ బి బ్యాడ్మింటన్. దులీప్ ట్రోఫీని ఏ క్రీడలో విజయం సాధించిన వారికి బహుకరిస్తారు? ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి టెన్నిస్, ఆప్షన్ సి ఫుట్బాల్, ఆప్షన్ డి క్రికెట్. దులీప్ ట్రోఫీని ఏ క్రీడలో విజయం సాధించిన వారికి బహుకరిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ డి క్రికెట్. క్రింది వాటిలో ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీ ఏది? ఆప్షన్ ఏ రంజీ ట్రోఫీ, ఆప్షన్ బి రంగస్వామి కప్, ఆప్షన్ సి డ్యూరాండ్ కప్, ఆప్షన్ డి రతన్ టాటా కప్. క్రింది వాటిలో ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి డ్యూరాండ్ కప్. 14th క్వశ్చన్, లేడీ రతన్ టాటా కప్ను ఏ క్రీడలో విజయం సాధించిన మహిళా జట్టుకు బహుకరిస్తారు? ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి టేబుల్ టెన్నిస్, ఆప్షన్ సి బ్యాడ్మింటన్, ఆప్షన్ డి టెన్నిస్.
లేడీ రతన్ టాటా కప్ను ఏ క్రీడలో విజయం సాధించిన మహిళా జట్టుకు బహుకరిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ హాకీ. 15th క్వశ్చన్, ఉబెర్ కప్ ఏ ఆటలో మహిళలకు చెందిన వరల్డ్ కప్? ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి బ్యాడ్మింటన్, ఆప్షన్ సి టెన్నిస్, ఆప్షన్ డి టేబుల్ టెన్నిస్. ఉబెర్ కప్ ఏ ఆటలో మహిళలకు చెందిన వరల్డ్ కప్ అంటే ఆన్సర్ ఆప్షన్ బి బ్యాడ్మింటన్. 16th క్వశ్చన్, స్వెతలింగ్ కప్పు ఏ ఆటకి సంబంధించిన ప్రపంచ కప్పు? ఆప్షన్ ఏ టేబుల్ టెన్నిస్, ఆప్షన్ బి వాలీబాల్, ఆప్షన్ సి ఫుట్బాల్, ఆప్షన్ డి గోల్ఫ్. స్వెతలింగ్ కప్ అనేది ఏ ఆటకి సంబంధించిన ప్రపంచ కప్ అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ టేబుల్ టెన్నిస్. 17th క్వశ్చన్, టీ అనే పదం ఏ ఆటకి సంబంధించింది? ఆప్షన్ ఏ పోలో, ఆప్షన్ బి గోల్ఫ్, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి స్క్వాష్. టీ అనే పదం ఏ ఆటకి సంబంధించింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి గోల్ఫ్. క్రింది వాటిలో యాజ్రా కప్ ఏ ఆటకి సంబంధించింది? ఆప్షన్ ఏ పోలో, ఆప్షన్ బి రగ్బీ, ఆప్షన్ సి బాక్సింగ్, ఆప్షన్ డి కబడ్డీ. క్రింది వాటిలో యాజ్రా కప్ ఏ ఆటకి సంబంధించింది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పోలో. 19వ క్వశ్చన్, స్టోన్ వాలింగ్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? ఆప్షన్ ఏ బ్రిడ్జ్, ఆప్షన్ బి చెస్, ఆప్షన్ సి క్రికెట్, ఆప్షన్ డి బాస్కెట్బాల్. స్టోన్ వాలింగ్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి క్రికెట్. క్రింది వాటిలో స్టాన్లీ కప్ ఏ ఆటకి సంబంధించింది? ఆప్షన్ ఏ బాక్సింగ్, ఆప్షన్ బి స్కేటింగ్, ఆప్షన్ సి ఐస్ హాకీ, ఆప్షన్ డి స్నూకర్. క్రింది వాటిలో స్టాన్లీ కప్ ఏ ఆటకి సంబంధించింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఐస్ హాకీ. 21వ క్వశ్చన్, జూజిట్సు ఏ దేశపు జాతీయ క్రీడ? క్రింది వాటిలో జూజిట్సు అనేది ఏ దేశపు జాతీయ క్రీడ అని అడిగారు. ఆప్షన్ ఏ తైవాన్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి కొరియా. జూజిట్సు ఏ దేశపు జాతీయ క్రీడ అంటే ఆన్సర్ ఆప్షన్ సి జపాన్. 22వ క్వశ్చన్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కప్ ఏ ఆటకు సంబంధించింది? ఆప్షన్ ఏ బిలియర్డ్స్, ఆప్షన్ బి గోల్ఫ్, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి జూడో. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కప్ ఏ ఆటకు సంబంధించింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి గోల్ఫ్. 23వ క్వశ్చన్, హంటర్ అనే పదం ఏ ఆటకి సంబంధించింది? ఆప్షన్ ఏ ల్యాన్ టెన్నిస్, ఆప్షన్ బి టేబుల్ టెన్నిస్, ఆప్షన్ సి బాస్కెట్బాల్, ఆప్షన్ డి హార్స్ రేసింగ్. పంటర్ అనే పదం ఏ ఆటకి సంబంధించింది అంటే ఆన్సర్ ఆప్షన్ డి హార్స్ రేసింగ్. బుల్ ఫైట్ ఏ దేశపు జాతీయ క్రీడ? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి న్యూజిలాండ్, ఆప్షన్ సి స్పెయిన్, ఆప్షన్ డి కెనడా. బుల్ ఫైట్ ఏ దేశపు జాతీయ క్రీడ అంటే ఆన్సర్ ఆప్షన్ సి స్పెయిన్. 25వ క్వశ్చన్, ఫ్రాన్స్లో రోలాండ్ గారో స్టేడియం ఏ ఆటకి సంబంధించింది? ఆప్షన్ ఏ లాన్ టెన్నిస్, ఆప్షన్ బి హార్స్ రేసింగ్, ఆప్షన్ సి బిలియర్డ్స్, ఆప్షన్ డి స్నూకర్. ఫ్రాన్స్లో ఉన్నటువంటి రోలాండ్ గారో స్టేడియం ఏ ఆటకి సంబంధించింది అంటే ఆప్షన్ ఏ ల్యాన్ టెన్నిస్. 26వ క్వశ్చన్, టెల్ టీల్ అనే పదం ఏ ఆటకి సంబంధించింది? ఆప్షన్ ఏ పోలో, ఆప్షన్ బి స్క్వాష్, ఆప్షన్ సి గోల్ఫ్, ఆప్షన్ డి జూడో. టెల్ టీల్ అనే పదం ఏ ఆటకి సంబంధించింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి స్క్వాష్. క్రింది వాటిలో బ్రిడ్జ్కి సంబంధించిన ట్రోఫీ ఏది? ఆప్షన్ ఏ హోల్కర్ ట్రోఫీ, ఆప్షన్ బి మురుగప్ప గోల్డ్ కప్, ఆప్షన్ సి డార్బీ కప్, ఆప్షన్ డి రైడర్ కప్. క్రింది వాటిలో బ్రిడ్జ్కి సంబంధించిన ట్రోఫీ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ హోల్కర్ ట్రోఫీ. గత వీడియోలో 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. వాటికి ఆన్సర్స్ని ఈ వీడియోలో చెప్తాను. పాలు పుల్లనైనప్పుడు ఉత్పత్తి అయ్యే ఆమ్లం అని అడిగాను. దానికి ఆన్సర్ ఆప్షన్ సి లాక్టిక్ ఆమ్లం. పాలు పుల్లగా అయితే అది పెరుగుగా మారుతుంది. పెరుగులో ఉండే యాసిడ్ ఏది అంటే లాక్టిక్ యాసిడ్. సెకండ్ క్వశ్చన్, ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండడానికి దానిలో ఉన్నటువంటి ఏ పదార్థం కారణం అని అడిగాను. దానికి ఆన్సర్
కెరోటిన్. ఈరోజు వీడియోలో క్వశ్చన్ ఏంటి అంటే, క్రింది వాటిలో ఆస్ట్రేలియా దేశపు జాతీయ క్రీడ ఏది? అది బేస్బాలా, క్రికెటా, బాస్కెట్బాలా, ఫుట్బాలా అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఆస్ట్రేలియా దేశపు జాతీయ క్రీడ ఏది? ఆస్ట్రేలియా దేశపు జాతీయ క్రీడ ఏది అనేది ఈ వీడియో ముఖంగా నేను అడిగే క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.